హాయ్ డాక్టర్ సౌమ్య. హాయ్ అండి. సో, ఇప్పుడు ఈ ట్రాన్స్‌ప్లాంట్ జరిగేటప్పుడు కానీ, లేదా జరిగిన తర్వాత కానీ ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా? సో, దానికేంటంటే ఫస్ట్ మనం థరోగా అన్నీ వెళ్తామండి. బాడీ ఎగ్జామినేషన్ ఓకే. అన్నీ వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్‌కి బిలాంగ్ అవుతున్నారు దాన్ని బట్టి వాళ్ళకి అన్ని ఎగ్జామ్ చేస్తాం. అంటే కంప్లీట్ Exams. సర్జికల్ ప్రొఫైల్ చేంజ్ చేస్తారు. కంప్లీట్ సర్జికల్ ప్రొఫైల్ చేంజ్ చేస్తాం. వాటిల్లో ఏమన్నా లెవెల్స్ డిఫరెన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకున్న తర్వాతే ఓకే. సర్జికల్ ప్రోటోకాల్ చేస్తాం కాబట్టి మినిమల్ కాంప్లికేషన్స్ ఉండవు యూజువల్గా. చిన్న చిన్న పింపుల్స్ రావచ్చు, వచ్చినా క్లియర్ అయిపోతాయి అవి. అంటే స్కాల్ప్ మీద పింపుల్స్ వస్తాయా? రావచ్చు. ఓకే. సో వై ఈస్ ఇట్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్? ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విచ్ ఇస్ వెరీ కామన్ ఓకే. బట్ ట్రీటబుల్. అవి ఎందుకు వస్తాయంటారు? అంటే పోస్ట్ ప్రొసీజర్ కేర్ పోస్ట్ తీసుకోకపోవడం వల్ల? ప్రొసీజర్ కేర్ తీసుకోకపోవటం కానీ, హైజీన్ మెయింటైన్ చేయకపోయినా కానీ, ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోయినా కానీ అలాంటి టైంలో రావచ్చు. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? సో, ఇంత కష్టపడి ట్రాన్స్‌ప్లాంట్ చేశాక కూడా మళ్ళీ అదే బాల్డ్‌నెస్ రివర్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో బిలాంగ్ అవుతారు, బాగా ఎక్స్టెన్సివ్గా హెయిర్ ఫాల్ అవుతుంది, ఇంకా చాలా బాల్డ్నెస్ ప్రోగ్రెస్ అవుతుంది, అలాంటప్పుడు కొంచెం ఆగి అది స్టెబిలైజ్ అయ్యాక చేసుకోవాలి. యూజువల్గా కంప్లీట్ ఫెయిల్యూర్ అనేది చాలా రేర్, బట్ అలా కొన్ని కండిషన్స్లో అవ్వచ్చు, బట్ విచ్ ఇస్ వెరీ రేర్. ఓకే. సో అవన్నీ మీకు కన్సల్టేషన్లో మనం క్లియర్ చేస్తాము. సో, యూజువల్లీ దిస్ ప్రొసీజర్ టేక్స్ హౌ లాంగ్? డే కేర్ ప్రొసీజర్ అండి ఇది. ఓకే. సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మనం వెళ్ళిపోవచ్చు ఇంటికి. 7 to 8 hours మినిమం పడుతుంది పర్ డే. ఓకే. అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్‌ప్లాంట్ చేసి పేషెంట్ హ్యాపీగా ఇంటికెళ్ళిపోయి అది సెట్ అయిపోయింది. ఒక 1 మంత్‌లో కొంచెం చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి అనుకుందాం. లైక్ దే గాట్ దేర్ హెయిర్ బ్యాక్. బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అవును. అయింది అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. సో, తర్వాత ఫాలో అప్ మెయింటెనెన్స్ లాగా మీరు చెప్పిన వేరే మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ అవసరం అంటారా? యూజువల్గా చేయించుకుంటే మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్వేస్ బెనిఫిషియల్. ఓకే. చేయించుకుంటే బెటర్. అట్లీస్ట్ 6 months మంత్లీ ఫాలో అప్ వచ్చి కనపడి వాళ్ళు డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ పిఆర్పీస్ తీసుకుంటే మంచిది. ఓకే. అలా అని అందరికీ కుదరదు. ఇప్పుడు మన ఫారెన్ నుంచి వస్తారు, చేయించుకొని వెళ్ళిపోతారు. సో వాళ్ళకేంటి మనం మెడికేషన్ అవన్నీ పెడతాం కాబట్టి ఇట్ ఈస్ ఓకే. బట్ సో, follow up సక్సెస్ రేట్ కొంచెం కాంప్రమైజ్ అవుతదంటారా? అలా ఈ ఫాలో అప్ మెయింటెనెన్స్ లేకపోతే? ఏమైనా అంటే పెద్దగా చేంజ్ ఉండదు. ఓకే.